పాదారవింద శతకంలోని 68వ శ్లోకం అర్థం చెప్పుకుందాం. ధునానం పంకౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదధద పరాధీనమనిసం నఖేందుజ్యోత్స్నాభిర్విశదరుచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. అన్ని శ్లోకాల్లోనూ అమ్మవారి పాదార విందములు అన్నారు. పాద పంకములు అంటే పాద పద్మాలు అంటే పద్మాలతోటి పాదములని పోల్చుకుంటూ ఉన్నాం. ఆయన పోలుస్తూ ఉన్నారు. ఈ పోలిక అసామాన్యం. అంటే ఆ పద్మాలతోటి నీ పాదాల్ని పోలిస్తున్నానే కాని పద్మాలకి నీ పాదాలకి సంబంధమే లేదు. నీ పాద పద్మాలు అసామాన్యాలు అని చెప్తున్నారు. ఇందులో ప్రతిపదార్థం చేసుకుంటే కామాక్షి, ఓ కామాక్షి దేవి పంకౌఘం బురద సమూహమును అంటే చాలా ఎక్కువ బురద, ధునానం విదిలించుచు, కంటకకులైః అంటే ముండ్ల చేత, కంటకము అంటే ముళ్ళు, కంటకకులైః అంటే ముళ్ళ సమూహం అన్నమాట. ఇక్కడ కంటకులు అంటే లోకాలని హింస పెట్టేవాళ్ళు, వాళ్ళని కూడా కంటకులే అంటారు. అలాగా కంటకకులైః దుష్టులచే అని కూడా, ముళ్ళచే. పరమ సులభం, ఇక్కడ పరమ సులభం ఒక మాట, పరం అసులభం అనే ఒక అర్థము, రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. పరమ సులభం అంటే చాలా తేలికగా పొందగలిగేది. పరం అసులభం, ఆ పరం ఏదైతే ఉందో అది అసులభం, అలా తేలికగా పొందలేనిది. అలా రెండు అర్థాలు. అనిసం ఎల్లప్పుడూ, అపరాధీనం విదధత్ అపరాధీనం, అక్కడ పరాధీనం కాని, అపరాధీనం అంటే ఏమిటి, పరాధీనం కాని అంటే ఏమిటి, ఇండిపెండెంట్ అది. తర్వాత వికాస వ్యాసంగం, వికాస వ్యాసంగం అంటే వికాసం అంటే వికసనము, ఆ వికసించుట, అటువంటి ఆ సంబంధమును వికసించు సంబంధమును విదధత్ చేయుచున్న, నఖేందు జ్యోత్స్నాభిః నఖ చంద్రకాంతుల చేత, నితరాం మిక్కిలి అంటే చాలా ఎక్కువ, మిక్కిలి అనేదానికి ఇక్కడ చాలా ఎక్కువగా అనే అర్థం. విశద రుచి స్వచ్ఛమైన కాంతి గల, తే నీ యొక్క పదయుగం పాదముల జంట, ఇదం ఈ అసామాన్యం అసాధారణమైన అంటే ఎక్స్ట్రాడినరీ, సరసిజం కమలముగా మన్యే తలచేదను. అంటే ఒక ఆ ఉపమానంగా చెప్తూ, ఉపమానంలో నుంచి ఇది ఎంత నిరుపమానమో అంటే ఎలా దీనికి అసలు పోలిక లేదో దానిలోకి తీసుకెళ్తున్నారు. పంకము అంటే బురదలో నుంచి వచ్చేది, పంకజము, పంకము అంటే బురద, పంకజం బురదలో నుంచి పుట్టింది. ఆ బురదలో నుంచి పుట్టిన పద్మానికి ఆ బురదని వెదిలించుకునే శక్తి లేదు, బురదలోనే ఉంటుంది అది. మనం కడిగితే తప్ప ఆ పంకాన్ని వదిలించుకునే శక్తి పంకజానికి లేదు. కానీ అమ్మవారి పద్మమో పాద పద్మమో, ఆ పాద పద్మం బురదలో పుట్టలేదు, కానీ బురదని బెదిరించగలదు, పోగొట్టగలదు. బురద అంటే ఏమిటి, పాప పంకం. మనకి ఉన్న ఎంతో అజ్ఞానం, ఎన్నో చేసిన చెయ్యరాని చెయ్యకూడని పనుల వల్ల, ఆ కర్మల వల్ల వచ్చిన ఎంతో ఆ పాప
పంకం. ఇదంతా కూడా ఒక సాధకుడికి ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారి పాద పద్మాలని ధ్యానం చేయగలుగుతాడో అటువంటి సాధకుడికి ఈ పంకాన్ని బెదిరించగలిగిన శక్తి ఆ పంకజానికి ఉంది, పాద పంకజానికి ఉంది, పాద పద్మానికి ఉంది. ఆ బురదని విదిలించగలదు. మరి ఇది అసామాన్యం కదా, మామూలు పద్మానికి లేని లక్షణం ఇది. రెండవది, కమల ఆ నాళం ఉంటుంది కదా, ఆ పద్మానికి కింద ఒక కాడ ఉంటుంది కదా, కాడ నిండా మనం పట్టుకుంటే నూగులాగా ఉంటుంది, సన్న సన్నగా ముళ్ళుంటాయి. అది ఒక్కొక్కసారి చేతికి ఇలా గుచ్చుకుంటుంది కూడా. ఆ ముళ్ళు ఆ కమల నాళానికి ఉంటాయి. కానీ అమ్మవారి పాద పద్మాలకి ఆ ముళ్ళు అంటే కంటకములు, అంటే కష్టం కలిగించే వాళ్ళు, దుష్టులు, ఎవరైతే లోకానికి కష్టాన్ని ఇస్తారో వాళ్ళని కంటకులు అంటారు. కంటక పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. అలాంటి దుష్టులకి అమ్మవారి పాద పద్మములు పొందడం అసులభం. వాళ్ళకి తేలిక కాదు, వాళ్ళు పొందలేరు అమ్మవారి పాద పద్మాలని. అమ్మవారి పాద పద్మాలు పొందగలిగిన వాళ్ళు ఎవరు? అటువంటి ఆ కంటకింపు లేని వాళ్ళు, అటువంటి ఆ కంటకతనం వాళ్ళల్లోనే లేని వాళ్ళు, ఆ ముళ్ళ లక్షణం లేని వాళ్ళకి మాత్రమే అమ్మవారి పాద పద్మముల ఆ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి పాదములు ఈ నాళానికి ముళ్ళున్నట్టుగా అమ్మవారి పాదాలకి లేవు, అతి మృదువైనవి అమ్మవారి పాద పద్మములు. కాబట్టి ఈ లక్షణం కూడా పాద పద్మాలకి లేదు. ఆ పాద పద్మాలు బురదలో లేవు కాబట్టి బురదలో పుట్టిన పద్మానికి అమ్మవారి పాదాలకి పొందిక లేదు. అలాగే బురదని విదిల్చుకునే శక్తి పద్మానికి లేదు. కానీ బురద కలిగిన ఒక సాధకుడి అజ్ఞానాన్ని పోగొట్టగలిగిన శక్తి ఆ పాద పద్మాలకు ఉంది. అటువంటి ముళ్ళు నాళానికి ఉన్నాయి. అమ్మవారి పాద పద్మములు శృతిమెత్తనివి, మృదువైనవి. అటువంటి ఆ మృదువైన పాద పద్మములు ఎవరి మనసులో ఉంటాయి? అటువంటి మృదుత్వం కలిగిన వాళ్ళకి, అటువంటి ఆర్ద్రత కలిగిన వారి హృదయంలోనే అమ్మవారి పాద పద్మముల యొక్క ఆ నివాసం ఉంటుంది. కాబట్టి ఇది కూడా అసామాన్యమే. ఆ ముళ్ళవు లేవు, ఆ పద్మాలతో పోలిక లేదు ఈ వీటిలో కూడా. తర్వాత వికాస వ్యాసంగం. అమ్మవారి పాద పద్మాలకి వికాస వ్యాసంగం. మామూలు పద్మాలు ఎప్పుడు విచ్చుతాయి? సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే పాద పద్మాలు అవి విచ్చుకుంటాయి. కానీ అమ్మవారి పాద పద్మాలు ఎప్పుడూ విచ్చుకునే ఉంటాయి, వికాసం కలిగే ఉంటాయి. అమ్మవారి పాద పద్మాలు ఎవరు తలుచుకుంటారో వాళ్ళ మనసును కూడా వికసింపజేస్తాయి. ఈ పద్మాలయమో సూర్యకాంతి మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సూర్యుడు ఆయన స్వయం ప్రకాశకుడు అని చెప్పుకుంటామే కానీ ఆయన సూర్యకాంతి కూడా అమ్మవారి నుంచి వచ్చిన వెలుగే కదా. కాబట్టి ఆ సూర్యకాంతి మీద ఆధారపడి పద్మాలు అవి వికసనాన్ని పొందుతున్నాయి. కానీ అమ్మవారి పాద పద్మాలకి సూర్యుడికే వెలుగునివ్వగలిగినంత వికసనం అమ్మవారి పాదాలకు ఉంది. కాబట్టి ఈ పోలిక కూడా సున్నా, పోలిక లేదు ఇందులో కూడా. ఇది అసామాన్యమే. కానీ మరి ఇలా మేము పోలిక చేసుకుంటున్నాం ఎందుకు? మా చిన్న బుర్రకి అర్థం కావాలి కదా. కాబట్టి ఇలా అని చెప్పుకుంటూ ఏ లక్షణాల కన్నా అవి అంత అద్భుతమైనవో చెప్పుకుంటూ అందులోకి తీసుకొస్తున్నారు. తర్వాత ఈ పద్మాలకి నఖేందు జ్యోత్స్నాభిహి, అమ్మవారి నఖ కాంతులు చంద్రకాంతి లాంటివి అని చెప్పుకున్నాం. తెల్లటి కాంతి అమ్మవారి నఖ నఖ ఇందు జ్యోత్స్న. ఇందు అంటే చంద్రుడు. ఆ నఖేందు జ్యోత్స్న ఈ చంద్రకాంతి తోటి
కమలాలు ముడుచుకుపోతాయి. చంద్రుడు రాగానే కమలాలు విచ్చుకుని ఉండవు. సూర్యుడు రాగానే విచ్చుకుంటాయి. సూర్యుడు వచ్చే వరకు అవి వేచి ఉంటాయి. సూర్యుడు రాగానే విచ్చుకుంటాయి. చంద్రుడు రాగానే ముడుచుకుపోతాయి. కాబట్టి ఈ పరాధీనాలవి. నువ్వు నీ పాదాలో ఆ పరాధీనం. నీకు దేని మీద ఆధారం లేదు. నువ్వే అన్నిటికీ ఆధారం కదా. కాబట్టి ఈ చంద్రకాంతికి అవి ముడుచుకుపోతాయి. నీ పాదాలో చంద్రకాంతికి కూడా నీ పాదాలే. నీ గోళ కాంతి నుంచి చంద్రకాంతి వస్తోంది. నీ పాదాల కాంతే సూర్యకాంతి. కాబట్టి ఏదైనా కూడా అన్నిటికీ కూడా పైన ఉన్నవి నీ పాదాలు. స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న ఆ వెలుగుని కలిగినవి సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ ఏదైనా కూడా ఈ పాద పద్మాలకి నుంచి వస్తున్నవే కానీ మామూలు పద్మాలకు ఎలాగైతే సూర్యకాంతి మీద ఆధారపడి విచ్చుకుంటాయి, చంద్రకాంతి రాగానే ముడుచుకుపోతాయి. నీ పాద పద్మాలు అలా కాదు కదా. నీవే సూర్య చంద్రులకి ఆధారం. కాబట్టి అటువంటి అసామాన్యమైన నీ పాద పద్మాలని ఈ పద్మాలతో ఎలా పోల్చగలం? అందువలన పోల్చలేము. నీ పాదాలు అసామాన్యం సరసిజం మన్యే. నా మనసులో నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. నీ పాద పద్మాలు ఈ సరసిజాలు అద్భుతాలు, అసామాన్యాలు, వేటితోనూ పోలిక లేనివి. అటువంటి పాద పద్మాలు అవి. కాబట్టి ఆ పాదార విందాలని నేను ఎప్పుడూ నా మనసులో తలుచుకుంటూ ఉంటాను తల్లి అని ఇందులో ఆయన చెప్తున్నారు. ధునానం పంకౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదధద పరాధీనమనిశం నకేందుజ్యోత్స్నాభిర్విశదరుచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం.